పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రస్తుతం వేడి మీదున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిణామాలు, అంతర్గత విభేదాలు, నాయకుల వలసలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారాయి. మాజీ సీఎం మమతా బెనర్జీ సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తనను ఆపాలనుకుంటే చంపాల్సిందేనని, తమ పార్టీ ఎన్నికల గుర్తు ఎక్కడికి పోదని స్పష్టం చేశారు. ద్రోహానికి కూడా ఒక హద్దుంటుంది అన్నారు. పార్టీని వీడిన నాయకులకు ఆమె నేరుగా సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే భారతీయ జనతా పార్టీలో విలీనం కావాలన్నారు. తానింకా ప్రాణాలతోనే ఉన్నానని అన్నారు. ప్రజల మధ్యకు పార్టీ ఎన్నికల గుర్తుతో వెళ్తానని, తన గొంతును ఎవరూ అణిచివేయలేరని నిక్కచ్చిగా చెప్పారు. పార్టీని వీడిన నాయకులు ఇప్పుడు బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తున్నారని మమత ఆరోపించారు. మమతా బెనర్జీ ఎందుకు ఈ సవాల్ విసిరారు? తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ ని వీడినా ఇంకా బీజేపీలో చేరలేదు. జూన్ 3న తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 80 మంది ఎమ్మెల్యేలతో 58 మంది మమతా బెనర్జీ నాయకత్వం నుంచి విడిపోయారు. ఒక ప్రత్యేక గుంపును ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ గుర్తు, పేరుపై తమకు హక్కుందని ప్రకటించారు. రితబత్రా బెనర్జీ పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. జూన్ 15న తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎంపీలు పార్టీని వీడి త్రిపురలోని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనమయ్యారు. టీఎంసీ గుర్తుపై ఎన్నికల్లో గెలిచిన నాయకులే ఇప్పుడు పార్టీ ఉనికిలో లేదని అంటున్నారని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. కొంతమంది కేంద్ర బలగాల సహాయంతో తృణమూల్ భవన్ ని ఆక్రమించుకున్నారని ఆమె ఆరోపించారు. భవన్ అద్దె 2027 అక్టోబర్ వరకు చెల్లించామని తెలిపారు. ఇది ఏ ఒక్కరి ఆస్తి కాదని, మాటి మానుష్ ఆస్తని అన్నారు. భవనాన్ని ఆక్రమించుకోవచ్చు కానీ ప్రజల హృదయాలను కాదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓట్లు, ఓటరు జాబితాలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రభావితం చేసి అధికారాన్ని చేపట్టిందని మమత ఆరోపించారు. కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపు కేంద్రాల్ని ఆక్రమించుకున్నారని, మొత్తం ప్రక్రియను హైజాక్ చేశారని ఆమె అన్నారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ లో మమతా బెనర్జీకి 22 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు మాత్రమే మిగిలారు. మొత్తంగా చూస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ లోని అంతర్గత సంక్షోభం, నాయకుల వలసలు, పార్టీ గుర్తుపై జరుగుతున్న పోరాటం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి. మమతా బెనర్జీ తన పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవడానికి ఎలాంటి వ్యూహాల్ని అనుసరిస్తారు? తిరుగుబాటు వర్గం తమ వాదనను ఎంతవరకు నిలబెట్టుకుంటుంది అనేది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.